నమస్తే, BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మిస్ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే, ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్స్ కౌన్సిల్లో మత స్వేచ్ఛ, మానవ స్వేచ్ఛ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రేమ్ కుమార్ తెలియజేశారు. అన్నలారా, అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ప్రేమకరంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్స్ కౌన్సిల్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాల గురించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి దినాన 10వ తారీఖు డిసెంబర్ నెల అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కాబట్టి ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో కేవలం క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాల పైన మాట్లాడడానికి, మా గొంతు వినిపించడానికి, మా సమస్యల గురించి అనేకులు తెలియపరచడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి దినాన ఇదే విశాఖ మహానగరంలో మధురవాడ ప్రాంతంలో మత స్వేచ్ఛ, మన స్వేచ్ఛ అనే ఈ అంశంపై కూడా ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడానికి పెద్దలు పూర్వ డీజీపీ గారు, గౌరవ కూచిపూడి బాబురావు గారు మనతో పాటు ఉన్నారు. సోషియో పొలిటికల్ అనలిస్ట్గా ఎన్నాళ్ళుగాను భారతదేశంలో ఆయన సేవలు అందిస్తున్నారు. వెరీ గుడ్ కాలమిస్ట్ అండ్ ఈజ్ వెరీ గుడ్ సోషల్ యాక్టివిస్ట్ ఆల్సో. మరి మతపరంగా ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ అన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ఉన్నటువంటి పెద్దల యొక్క మాటలు మనం విందాం, వారి సహాయాన్ని మనం తీసుకుందాం. క్రైస్తవ పెద్దలు క్రైస్తవ సమాజం గురించి ఆలోచించి క్రైస్తవ సమాజం పట్ల జరుగుతున్నటువంటి అనేక రకములైనటువంటి హింసాకాండాల గురించి వాటిని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినారు. మాట్లాడడం మాత్రమే కాకుండా వాటిని ఉద్దేశించి ఎలాంటి మరి అరాచకాల క్రైస్తవుల పట్ల జరిగినా కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మహనీయులు, అదేవిధంగా CRII అనేటువంటి సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ అనే ఒక గొప్ప సంస్థను, ఒక క్రైస్తవులను ఒక రకంగా చెప్పాలంటే మరి కాపాడుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి, క్రైస్తవులే కాకుండా మరి అన్ని రంగాల్లో మరి మానవత్వంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గొప్ప మరి సంస్థ అధినేత డాక్టర్ కూచిపూడి బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన మాట్లాడతారు. డాక్టర్ సురేష్ పురుగుజ్జి గారు కూడా మాట్లాడతారు. మరి మత హక్కులు హరించబడుతున్నాయి, కాలరాయబడుతున్నటువంటి యొక్క మత హక్కులను ఉద్దేశించి భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం ఒక మతమే వారి అజెండాగా తీసుకొని ఈ మతాన్ని మాత్రమే మేము గెలిపిస్తామనేటువంటి ఉద్దేశంతో క్రైస్తవ్యము ఓడించాలని, క్రైస్తవ్యమును నిర్మూలన చేయాలని వారు చేస్తున్నటువంటి ప్రతి చర్యను కూడా మేము వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి గౌరవ పెద్దలకి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తున్నాను. నా పేరు డాక్టర్ కె బాబురావు, రిటైర్డ్ IPS, అడిషనల్ DGPగా మధ్యప్రదేశ్ నుంచి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నేను గమనిస్తున్నటువంటి అనేక విషయాలు, సర్వీసులో ఉన్నప్పుడు కూడా గమనిస్తున్న అనేక విషయాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన దేశంలో రాజ్యాంగం ఏమవుతుంది, రాజ్యాంగం ఏ విధంగా సంక్షోభంలోకి వచ్చింది, రాజ్యాంగ విలువలు ఏ విధంగా కాలరాయబడుతున్నాయి అనే విషయాలను స్టడీ చేసి మానవునికి ఉండవలసిన కనీస పౌర హక్కులు అవి హరించబడుతున్నాయనే ఉద్దేశాన్ని గ్రహించి కొందరు మేధావులతో కలిసి సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ అనేటటువంటి సంస్థను హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఇది జాతీయ సంస్థ. అనేక రాష్ట్రాల్లో కూడా వీటి యొక్క బ్రాంచీలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాల్లో కూడా టీములను ఏర్పాటు చేస్తాము. ప్రస్తుతానికైతే ఇది ప్రారంభ దశలో ఉన్నది. ఈ విధంగా ఈ సివిల్ రైట్స్ గురించి పాటుపడాలనే ఉద్దేశంలో ఆ ఉపక్రమంలో మనకు కనిపించింది అంటే రిలీజియస్ పర్సిక్యూషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు జరుగుతూ ఉంది మన భారతదేశంలో. గత కొన్ని సంవత్సరాలుగా, ఒక 10-15 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా కొన్ని మైనారిటీ రిలీజియన్స్ మీద ఒక ప్రణాళికాబద్ధంగా అటాకులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. రాజ్యాంగమే యాక్చువల్గా సంక్షోభంలో పడిందా, రాజ్యాంగంలో ఆ
ఇచ్చినటువంటి రాజ్యాంగ సభ, డ్రాఫ్టింగ్ కమిటీ వీళ్ళందరూ వాళ్ళ మేధస్సునంతా ఉపయోగించి భారతదేశం యొక్క ఆనాటి సాంఘిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రచించినటువంటి రాజ్యాంగం ఇంకా మనకి ఉంటుందా ఉండదా, ఏ సంక్షోభంలో పడింది అనేటటువంటి భయం కూడా ఈ రోజుల్లో కలుగుతా ఉంది. మనందరికీ తెలుసు భారతదేశ రాజ్యాంగం యొక్క మెయిన్ స్ఫూర్తి హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్. ఆ సందర్భంగా 1945లో వేసిన డ్రాఫ్ట్, హ్యూమన్ రైట్స్ డ్రాఫ్ట్ నుంచి తీసుకోబడింది. దాంట్లో ముఖ్యంగా రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఫ్రీడమ్, ఆ తర్వాత రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు రిలీజియన్, ఇవనేవి ఇంటర్నేషనల్ లెవెల్లోనే వాటిని ఈ పౌర హక్కులుగా గుర్తించాలి అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ చేసినప్పుడు చేసింది అది. సో దాని నుంచి అనేక దేశాలు, అప్పుడు స్వతంత్రం పొందిన అనేక దేశాలు దాని నుంచి స్ఫూర్తి తీసుకొని అవన్నీ కూడా మనం అడాప్ట్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ అండ్ రైట్ టు రిలీజియన్, ఇవి చాలా ముఖ్యమైనటువంటి. వీటిని ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఏ రాజ్యం కూడా అణగత్రొక్కకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే అంతకుముందు రెండవ ప్రపంచ యుద్ధంలో కానీ, దానికంటే ముందు మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ ఏ విధంగా మానవ హక్కుల్ని హరించి అనేక కోట్ల ప్రజల మరణానికి దారితీసే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ హ్యూమన్ రైట్స్ రూపొందించడం జరిగింది. సో ఈ సందర్భంగా భారతదేశంలో రూపొందించినటువంటి ఫండమెంటల్ రైట్స్ని ఇప్పుడు మరలా హరించి వేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎక్కడ చూసినా కానీ క్రైస్తవుల మీద, క్రైస్తవుల ఆస్తుల మీద, చర్చిల మీద అటాకులు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు ముస్లిమ్స్ మీద కూడా చాలా అటాక్స్ జరిగినాయి. ఇప్పుడు కొద్దిగా దాంట్లో ఉపయోగమైన మతం మార్పడం అంటే, క్రైస్తవ మతం దేంట్లో విశ్వసిస్తుంది? మనిషి తన పాపాలకు పశ్చాత్తాపడి తను క్షమాపణ దేవుని కోరుకొని అతను విశ్వసించాలి జీసస్ క్రైస్ట్ అని చెప్పి. అంతేగాని మీరు పుస్తకాల మీద రాసుకోని మతం మార్చండి, లేకపోతే సర్టిఫికెట్ల మీద మార్చుకోండి అని చెప్పి ఎక్కడ చెప్పట్లేదు. క్రైస్తవత్వం అనేది యాక్చువల్గా ఒక మతం కాదు, ఒక విశ్వాసము, ఒక మార్గం మాత్రమే. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఎక్కడ ప్రార్థన చేసుకుంటున్నా కానీ, ఎక్కడ భూమి కూడా ఆరాధన చేసుకుంటున్నా కానీ ఆ స్వేచ్ఛ రాజ్యాంగం మనకి ఇచ్చింది. అలాంటి దాన్ని కూడా వీళ్ళు మతం మార్పిడి అనేటటువంటి ఆరోపించి పోలీసులను కూడా దాంతో పోలీసులు కూడా దానికి సహకరిస్తూ ఉన్నారు కొన్ని స్టేట్లు ఎక్కడైతే ఉంది. అంటే ఈ మత మార్పిడి నిరోధక బిల్లుని పూర్తిగా దుర్వినియోగపరుస్తున్నారని చెప్పేసి ఈ పత్రిక, ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రజలకు, ఆ తర్వాత ప్రభుత్వానికి, న్యాయ సంస్థలకు కూడా దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. దీని ద్వారా ఈ మత మార్పిడి నిరోధక బిల్లును పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. పోలీసులు దాన్ని సహకరిస్తున్నారు అన్ని స్టేట్లు కదా, కొన్ని స్టేట్లు. ఇది ఒకటి. రెండవది, ఎవరైతే దొమ్మిగా వెళ్ళి అటాక్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు మీరు నేను వెళ్ళి ఎవరి మీద దొమ్మిగా తప్పు చేసినా సరే వాళ్ళని అటాక్ చేస్తే మన రైట్ అవుతుందా? చట్టం ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తే, ఏదైనా అపరాధం చేస్తే వాళ్ళని చట్టబద్ధంగా చర్య తీసుకోవడానికి దానికి సంస్థలు ఉన్నాయి. మీరు కంప్లైంట్ చేయొచ్చు, కావాలి పోలీసుకి కంప్లైంట్ చేయొచ్చు, లేదా ఎక్కడ కంప్లైంట్ ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. బట్ మీరు వెళ్ళి చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళని భయకంపితం చేసి కొట్టి తిట్టి అన్ని చేసే అధికారం ఎవరికి ఇవ్వలేదు. ఏమంటే మాబోక్రసీ అంటే ఎక్కడైతే ఒక 100 మంది ఉంటారో 100 మంది చేస్తూ ఉంటారు. అలాగా అన్ని